ప్రపంచంలోనే వేగవంతమైన మనిషి రేస్ లో గెలుస్తాడా లేక ప్రపంచంలోనే వేగవంతమైన రోబోట్ గెలుస్తుందా? గో! మేము ఇప్పటి వరకు తయారైన అత్యాధునిక రోబోట్స్ ని అత్యుత్తమ మానవులతో పోటీకి దింపుతున్నాం. ఉదాహరణకి ప్రపంచంలోనే బెస్ట్ డ్రైవర్ ఒకవైపు, మరోవైపు భౌతిక శాస్త్రాన్ని కూడా దాటించే ఏఐ రోబోట్ లేదా శ్రేష్టమైన అథ్లెట్లను వారిని భర్తీ చేయగలిగే రోబోట్లతో పోల్చుతున్నాం. అంతేకాకుండా ఇంకా చాలా ఉంది. ఇదంతా ఒక ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి మనిషి జాతి రోజులు లెక్క పెడుతున్నాయా? సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అది మొదలవుతుంది ఈ ప్రపంచంలోనే బలమైన మనిషి వర్సెస్ ఈ మ్యాక్ రోబోట్. అది భారీగా ఉంది. ఈ రోబోట్ ఏ మనిషి కలలో కూడా ఊహించని స్థాయిలో 50 రెట్లు బలంగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం మానవ జాతి ఆశ ఈ ఒక్క మనిషి పట్టుదల మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు తారి భారీ మెక్కు నేరుగా పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది భయంకరంగా ఉంది. ఛాలెంజ్ చాలా సింపుల్ కానీ చాలా కఠినం. ఈ 3 కార్లను ఫ్లిప్ చేయాలి. తర్వాత ఆ బస్సును ఆ కార్లపై నుంచి కిందకి పడేయాలి. అదంతా ఈ మ్యాక్ చేసే లోపు. లేకపోతే ఈ వీడియోకే కాదు మనిషి జాతికి కూడా ఇదొక చెడ్డ ప్రారంభం అవుతుంది. నేనే గెలిచేది. మేమంతా నీ విజయంపై ఆధారపడి ఉన్నాం. 3, 2, 1 గో! ఓ మై గాడ్, నువ్వు ఇప్పటికే మొత్తం కార్ని ఫ్లిప్ చేసావు. కానీ ఇదిగో మ్యాక్ కూడా వచ్చేసింది. మెక్ ఫస్ట్ కార్ని తిప్పేసింది. తారు ఇప్పుడు రెండో కారు పైకి దూసుకెళ్తున్నాడు. ఓ మై గాడ్, ఓ నో, రోబోట్ దగ్గరికి వచ్చేస్తుంది. రెండవ కార్ని కూడా తిప్పేసింది. ఇది మానవ జాతి కోసం. బ్రో ఏం చేస్తున్నావు? కారు తిప్పు. ఓ ఇబ్బంది పడుతున్నాడు. తను 3 కార్లు ఫ్లిప్ చేసేసాడు. ఇప్పుడు అసలు కష్టమైన దశ. ఈ బస్సును మొదటిగా లాగినప్పుడే కదిలించాడు. తను జారిపోతున్నాడు. మనిషి జాతి కోసం తను ఊగుతున్నాడు. మెక్కుడు దగ్గరలోనే ఉంది. రోబోట్ తన చివరి కార్ని తిప్పబోతుంది. ఇదిగో మూడో కార్ని కూడా తిప్పేసింది. ఇప్పుడు గేమ్ టై అయింది. మెక్టర్లు దగ్గరికి చేరితే గేమ్ ముగిసినట్టే. అది బస్సుని మొదటి ప్రయత్నంలోనే లాగేస్తుంది. కాబట్టి థోర్ మనుషుల నమ్మకాన్ని బొమ్మ చేయకూడదు. ఆసంతా నీ మీదే ఉంది. రోబోట్ కి తాడు మీద ఏ ఇబ్బంది ఉండదు. అది టైర్లను పట్టుకోబోతుంది. పట్టేసుకుంది. రోబోట్ గెలవబోతోంది. ఓ నో, నీకు ఇదే చివరి ఛాన్స్ కావచ్చు. నీ శక్తితో ఉపయోగించు. నువ్వు సాధించావు. ఇది మానవ జాతి కోసం. ఇక్కడున్న మానవుల తరపున ఇదిగో నీకు ఒక గోల్డ్ మెడల్. థ్యాంక్ యూ. లెట్స్ గో. హ్యూమన్స్ 1 రోబోట్ 0. అంటే ఇప్పటికైనా మనుషులు పూర్తిగా పాత పడిపోలేదు. కానీ ఇంకా 6 భీకరమైన పోటీలు మిగిలిన్నాయి. చివరికి రోబోట్స్ మనకంటే పైకి ఎదుగుతాయా లేదా అని తెలుసుకోవడానికి మరి వెంటనే వెళ్ళిపోదాం తర్వాత పోటీకి. ప్రపంచంలోనే వేగవంతమైన పిచ్ చేసే రోబోట్ నువ్వే. అవును నేనే. అది కొంచెం భయంకరంగా ఉంది. అది నాకు అందరు చెప్తారు. నియో ఒక హ్యూమనాయిడ్ రోబోట్. ఇది దాన్ని నియంత్రిస్తున్న మనిషి చేసే కదలికలను అంతే సరిగ్గా అనుకరిస్తుంది. ఇంకా కొద్ది సంవత్సరాల్లో ఇది పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే స్థాయికి చేరుతుంది. ఇప్పుడు ఈ రోబోట్ మాజీ జైంట్స్ ప్లేయర్ ఎరిక్ సిమ్ కి ఎదురు పోటీ. రండి ప్రారంభిద్దాం. నీకు ఎలాంటి ఛాన్స్ లేదు నా మిత్రమా. నేను ఓడిస్తాను. నేను చూసాకే నమ్ముతాను. ఇప్పుడు నాపై మైక్ డ్రాప్ చేశాడు. నియో గంటకి 150 మైళ్ళ వేగంతో పిచ్ చేయగలడంట. నువ్వు నమ్మగలవా? 150 భయంకరమైన వేగం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎరిక్ కి ఒక మనిషి నుంచి వచ్చి ఉండే అత్యధికమైన పిచ్ రికార్డ్ వేగం 105 మైళ్ళు మాత్రమే. కానీ 150 కొట్టాలంటే నియో ప్రత్యేకంగా తన ఓన్ కేనన్ ని తెచ్చుకున్నాడు బాల్ ని ప్రయోగించడానికి. ఇప్పుడు ఈ భారీ కేనన్ ని నిర్వహించే వ్యక్తి అంటే ఈ రోబోట్ మనిషాలి. నియో నాకు అర్థం కావట్లేదు. మనుషుల్లో ఇది గందరగోళం చేస్తుంది. ఎరిక్ నువ్వు నియో విసిరే 10 బంతుల్లో కనీసం ఒక్కదానిని హోమ్ రన్ గా కొడితే మనుషులు ఈ పోటీలో 2/0 ఆధిక్యం దక్కించుకుంటారు. వెళ్దాం బేబీ, ఇది మనుషుల కోసం. ఆల్రైట్ ప్రారంభిద్దాం. ఎరిక్ మొత్తం మానవ జాతి నిన్ను ఆశగా చూస్తోంది. నేను రెడీ. మానవ జాతి కోసం ఆడు. మిగతా అందరూ బేస్బాల్ క్రీడాకారులకి ఒక చిన్న హెచ్చరిక. ఎరిక్ గెలవకపోతే భవిష్యత్తులో ప్రొఫెషనల్ అవ్వాలనే మీ కలలు ఈ యంత్రం చేతుల్లో నాశనం కావచ్చు. అది నువ్వు చూసిన అత్యంత వేగమైన బాల్ కదా. చాలా దూరంగా. అదే స్పీడ్ రా. ఇక 9 బాల్స్ ఉన్నాయి. చూసి బాడు. నియో ని టర్న్ వచ్చింది. ఓ మై గాడ్, మళ్ళీ వస్తుంది. నేను దాన్ని తాకలేను. ఇది నిన్ను వెక్కిరిస్తుంది. సరే ఇక కానివ్వు. ఇంత వేగంగా ఎలా విసురుతుంది? ఇంకా 7 బాల్స్ మిగిలే ఉన్నాయి. ఇదిగో వస్తోంది. ఊపిరాగిపోయేలా ఉంది. నియో అక్కడ సెలబ్రేట్ చేస్తున్నట్టుంది కదా. రోబోట్స్ గెలుస్తారు. తనని చూసి ఫోర్ట్ నైట్ ఎమోట్ చేస్తున్నాడు. నాకు ఈ నియో అస్సలు నచ్చలేదు. నన్ను ఓడించలేవు. నన్ను ఇబ్బంది పెట్టడం ఇక ఆపే. బ్రో అది దూసుకెళ్తున్న గాలి నా మొహం. అవును నిజమే. ప్రతిసారి మరింత కఠినంగా మారుతుంది.
ఓ అతను నియోని హిట్ చేసేవాడు. ఎరిక్, నువ్వు బాల్ తాకావు, అది గొప్ప విషయం కాదు, కానీ గెలవాలంటే హోమ్ రన్ కొట్టాలి. ఇప్పుడు ఇదంతా నాదే. ఇక నీ పని అయిపోయినట్టే నియో. ఈ బంతిని కొట్టి చూపి. మనుషులు పాత పడలేదు. మానవ జాతి కోసం ఆడు. ఎరిక్, ఇంకా 4 పిచ్లు మాత్రమే మిగిలాయి. నువ్వు ఇది చేయగలవా? నువ్వు మనుషుల్ని నమ్మితే గెలుస్తావు. ఓ, అది hit వెళ్తోంది. చేశాడు. ఓ నో. బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు, వెళ్ళిపో. Let's go! నాకు మనుషులు నచ్చారు. Let's go! అతను చేసేసాడు. Yeah. గంటకి 150 మైళ్ళ వేగంతో. ఇప్పటి వరకు కూడా ఇంతటి వేగంతో మనుషులు కొట్టిన తొలి హోమ్ రన్ ఇదే. నియో, ఈ $10,000 గోల్డెన్ మెడల్ ని ఈ మనిషికి పెట్టగలవా? నో, గెలిచింది నువ్వు కాదు. ఇది నేను నా జీవితంలో అస్సలు మర్చిపోలేను. బ్రో, నువ్వు రోబోట్ ని రేస్ పిట్ చేయించావు. చెప్పాలంటే ఇది మానవ జాతికి మరో పాయింట్. ఇప్పుడు దాంతో మనుషులు 2/0 ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు రోబోట్లు తిరిగి పోటీకి రాగలవో లేదో చూసేద్దాం. ఎందుకంటే మేము ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన ఫుట్బాల్ కీకర్ అయిన యాడమ్ ని మేము ఇక్కడికి తీసుకొచ్చాం. అతనికి ఎదురుపడేది అత్యంత శక్తివంతమైన ఫుట్బాల్ కిక్కింగ్ రోబోట్. ఎవరి దూరం వరకు కిక్ చేస్తారో చూడాలనుకున్నాను. నువ్వా రోబోటా? బట్ కిక్ చేయి. యా, కానీ దానికి బదులు ఒక ఖచ్చితమైన సవాలు చేద్దాం. రూల్స్ చాలా సింపుల్. ఎవరు బాల్ ని కిక్ చేసి టార్గెట్ ని ముందుగా తాకుతారో వారు గెలుస్తారు. యాడమ్, మానవ జాతి కోసం కిక్ చేయి. సరే, మానవత్వం కోసం చూద్దాం. నీ షాట్ ఫీల్డ్ గోల్ లో కూడా వెళ్ళలేదు. అయ్యో, అసలు ఇది మంచి ప్రారంభం కూడా కాదు. అవును, కొంచెం Yeah. మంచిగా అనిపించట్లేదు. ఓకే, ఈ రోబోట్ దూరం వరకు కిక్ చేయగలదని మాకు తెలుసు, కానీ అది మనిషి కంటే చాలా ఖచ్చితంగా కిక్ చేయగలదా? ఓ, అది దగ్గర నుంచి వెళ్ళింది. మనుషుల భవిష్యత్తు ఇప్పుడు మరో రోజుకి నిలిచింది. ఏమైనా కొన్ని చివరి మాటలు? ఏం లేవు. అంతేనా? ఓ యాడమ్, నువ్వు తప్పకుండా కొట్టాలని అసలు ఎప్పుడైనా ఆలోచించావా? ఏదో ఒకసారి మిస్ అవుతారు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ నువ్వు రెడీగా ఉన్నప్పుడు చెప్పు యాడమ్. ఇది నీకు చివరి ఛాన్స్ కావచ్చు. అనుకుంటున్నావా? నిజంగానే చివరి అవకాశం అనిపిస్తుంది. అయితే పోస్ట్ మధ్యలో ఉండేలా పెట్టేద్దాం, సరేనా? యా, అది గుడ్. నువ్వు ఇప్పుడే ఈ మానవ జాతి పరభావానికి కారణమవుతున్నావేమో. యాడమ్ పరిస్థితి అంత బాగలేదు బ్రో. 3, 2, 1 ఫైర్. వావ్. అది చాలా కష్టంగా ఉంది మ్యాన్. రోబోట్ టీమ్ కి ఒక పాయింట్ వచ్చేసింది. ఆ రోబోట్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? లేదులే, చెప్పినా తిరిగి మళ్ళీ ఏం చెప్పదు. ఈ తర్వాత వచ్చే రోబోట్ కూడా మాట్లాడదు, కానీ ఇది బాస్కెట్ బాల్ ఆడగలదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నది 4 సార్లు NBA ఛాంపియన్ అయిన మను జినోబిలి. ప్రపంచంలోనే అత్యుత్తమ బాస్కెట్ బాల్ రోబోట్ కి ఎదురుగా పోటీకి సిద్ధంగా ఉన్నాడు. నర్వస్ గా ఉన్నావా? చాలా భయపడుతున్నాను. ఈ ఛాలెంజ్ లో ముందుగా 2 బాస్కెట్ షాట్లు వేసిన వాళ్ళు గెలుస్తారు. ఓ యా, రెండో హుప్పై పదునైన లోహపు ముళ్ళు కూడా ఉన్నాయి. సరే చేద్దాం, మానవుల కోసం. కమాన్ మై ఓల్డ్ ఫ్రెండ్, నాకు సహాయం చేయి. ఇక చూద్దాం. ఇదిగో. అంతే, లెట్స్ గో, లెట్స్ గో. ఇప్పుడు రోబోట్ కూడా దానిని కొడుతుందా లేదా చూడాలి. ఆ పెద్ద చెయ్యి, అది చాలా భయంకరంగా ఉంది. ఇక కానివ్వు. అదిగో, అది నెట్ లో నేరుగా పడింది. ఇది నిజంగా మాన్స్టర్ లా ఉంది. మను యంత్రాల ఎదుట మానవత్వం కోసం పోరాడుతూ ఉండగా మా కొత్త బీస్ట్ ల్యాబ్స్ హైబ్రిడ్స్ గురించి చెప్పాలి. మిక్స్ చేసి మ్యాచ్ చేసి లక్షల రకాల వేరియేషన్స్ ని తయారు చేయవచ్చు. నువ్వు వదిలేయాల్సిందే మిత్రమా. అదిగో, విన్నావా? సరే, మొదలు పెడదాం. నువ్వు చేయగలవు. ఈ షాట్ బాగా అనిపించింది. మాన్యూ ఈ షాట్ మిస్ అయ్యాడు, కానీ మీరు మాత్రం మిస్టర్ బీస్ట్ ల్యాబ్స్ హైబ్రిడ్స్ మాత్రం మిస్ అవ్వకండి. ప్రతి ప్యాక్ లో వేర్వేరు రేర్ ఐటమ్స్ ఉంటాయి. ఈ హైపర్ క్రోమ్ లిమిటెడ్ ఎడిషన్ ప్యాంథర్ లాంటివి. వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అది వేస్తే నిజంగా గెలుపు దాంట్లో. మిస్ అవ్వాలి, మిస్ అవ్వాలి. ఓ మై గాడ్, మిస్ అయింది. లెట్స్ గో. మీరు మిస్టర్ బీస్ట్ ల్యాబ్స్ హైబ్రిడ్స్ ని మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఇవన్నీ అమ్మే స్టోర్లకు వెళ్ళండి. మను దేవుడి కోసమైనా ఈ షార్ట్ కొట్టు. నువ్వు విన్నావా? సరే, మళ్ళీ ప్రయత్నిస్తా. నువ్వు చేయగలవు. ఈసారి బానే ఉంది. ఒక్కసారికి. ఇక చివరి ప్రయత్నం. సరే, రెడీ. అతని గోల్ వేస్తే నువ్వు ఇక ఓడిపోయినట్టే. మిస్ అవ్వాలి. ఓ నో, రోబోట్ గెలిచింది. రోబోట్లు ఇప్పుడు మనుషులతో స్కోర్లు సమానమయ్యారు. నన్ను క్షమించమను. బాగా ఆడావు.
ఇప్పుడు సిరీస్ స్కోర్ సమానంగా ఉంది. తిరిగి ఆధిక్యంలోకి ఎవరు వెళ్తారు, మనుషుల రోబోట్ల చూడాలి. వచ్చే ఛాలెంజ్ నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ప్రపంచంలోనే వేగవంతమైన డ్రైవర్లలో ఒకరిని తీసుకొచ్చాను. అతను ఇప్పుడు రోబోట్ నడిపే కార్ కి ఎదురు పోటీ పడతాడు. కానీ రోబోట్ డ్రైవర్ సీట్ లో ఉండదు, అది కారు వెనుక భాగంలో ఉంటుంది. ఇదే మా కార్ యొక్క AI మెదడు. ఇది రేస్ లో మనిషి కంటే వెంటనే స్పందించగలదు. అందుకే ఇది ప్రపంచంలోనే వేగవంతమైన అన్మాన్డ్ కార్. నేను ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదు. ఈ రేస్ లో జార్జ్ అలాగే AI ఒకే కార్ మోడల్ ని డ్రైవ్ చేస్తారు. సరే చేద్దాం. ఇదిగో మొదలు పెడదాం. ముందుగా AI కార్ 3, 2, 1 గో. ఓ ఇది వేగంగా వెళ్తుంది. అసలు ఆ కార్లో ఎవరు లేరంటే నమ్మలేకపోతున్నా. ఫస్ట్ టర్న్ బాగుంది, సెకండ్ టర్న్ కూడా బాగుంది. ఓ ఆ ప్రెసిషన్ చూడండి, ఎంత బాగా చేస్తుందని ఊహించలేదు. ఇప్పటికి 1 నిమిషం పూర్తయింది. అది టర్నింగ్స్ ఎంత ఫాస్ట్ గా తీసుకుంటుందో చూడు. ఇది ఇప్పుడు 140 కిలోమీటర్ వేగంలో ఉందేమో. ఈ ట్రాక్ లో 2 నిమిషాల లోపు ల్యాప్ అంటే అసలు సూపర్ టైం. ఇది 2 నిమిషాల కంటే ముందే ముగుస్తుందా? ఇదిగో వస్తుంది. ఓ AI కార్ ల్యాప్ ని పూర్తి చేసింది. టైం ఎంత? 201. 2 నిమిషాల 1 సెకండ్. ఇదే ఓడించాల్సిన టైం. ఇప్పుడు ఇది నీ కార్. AI డ్రైవ్ చేసిన ఎగ్జాక్ట్ మోడల్ ఇదే. ఫాస్ట్ గా వెళ్తుందా? లోపలికి వెళ్దాం. గుర్తుపెట్టుకో జార్జ్, ఈ రేస్ లో మన మనుషుల భవిష్యత్తు దాగి ఉంది. సరే రెడీ అవ్వండి. 3, 2, 1 గో. ఎవరు బెస్ట్, మనిషా లేక రోబోటా? లెట్స్ గో. గో గో జార్జ్ రసెల్. కార్నర్ ని ఫ్లాలెస్ గా తీసుకున్నాడు. హోలీ క్రాప్. అక్కడ కొంచెం డ్రిఫ్ట్ చేశాను. ఆ సౌండ్ మీరు కారే అనుకుంటా గర్జిస్తోంది. ఇది డీప్ లోకి వెళ్తుంది. గ్రావెల్ కి దగ్గర అయ్యాం. ఆ సమయంలో నాకు నిజంగానే భయం వేసింది. ఓ మై గాడ్, నువ్వు గంటకి 220 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నావు. ఏఐకి ఎవరు బాసో చూపిద్దాం. మనుషులు ఇంకా పాత పడలేదు. నేనుండగా జరగదు. జార్జ్ రసెల్ నువ్వు ఇది చేయగలవు. ఓ టైర్ స్క్రీన్స్ బాగా వినిపిస్తున్నాయి. అది వేడా? అది మనకు అవసరం లేదు, కానీ పర్లేదు. ఇప్పటికీ నువ్వు రేస్ లో ఏఐ కంటే 2 సెకండ్లు వెనక్కే ఉన్నావు. ఇది నిజంగా క్రేజీ. అది బ్యాడ్ క్వార్టర్. కమాన్. మానవత్వం కోసం చేయి. నువ్వు రికవర్ అవ్వగలవు, నువ్వు చేయగలవు. 10 సెకండ్స్. కమాన్ జార్జ్, నువ్వు చేయగలవు. నువ్వు దగ్గర పడుతున్నావు. ఓ సాధించావు, నువ్వు సాధించావు. ఓ మై గాడ్. ఓ 157 ఓడించాడు. కంగ్రాచులేషన్స్, నువ్వు ఏఐని ఓడించావు. థ్యాంక్ యూ. నువ్వు మానవత్వం కోసం Thank చేశావు. you. ఇప్పుడు చూడాలి మానవులు తర్వాత ఛాలెంజ్ గెలుస్తారా. ఎందుకంటే మనం గెలిస్తే ఈ మొత్తం సిరీస్ మనుషులదే, కానీ రోబోట్స్ గెలిస్తే అప్పుడు చివరి రేస్ నోయా లైల్స్ తో జరిగే పోటీ అన్నిటికీ నిర్ణయం అవుతుంది. సో ఈ ఛాలెంజ్ కోసం మన దగ్గర గ్రాంట్ హర్వత్ ఉన్నాడు. యూట్యూబ్ గల్ఫ్ లో అసలు గోల్డెన్ బాయ్, అతనికి ఎదురు రోబోట్, ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన గల్ఫ్ రోబోట్. నువ్వు ఇక అయిపోతావు అందగాడా. నాకు ఇది మాట్లాడడం నచ్చలేదు. ఈ కోర్స్ లో దూరం పెరుగుతూ 5 టార్గెట్లు ఉన్నాయి. మొదట 3 టార్గెట్లు కొట్టిన ఆటగాడు తన టీం కి 1 పాయింట్ సంపాదిస్తాడు. నువ్వు నిజంగానే ఈ గోల్ఫ్ రోబోట్ ని ఓడించగలను అనుకుంటున్నావా? తెలియదు, ఇది నిజంగా కష్టంగా ఉంది. ఇది పోటీ కాదు, మేము గ్రంటను తిరిగి ఫ్రంట్ హౌస్ కి పంపిస్తాం. వావ్, ఆల్ రైట్. ఇది వ్యక్తిగత స్థాయికి వెళుతుంది అనిపిస్తుంది. సరే మొదటి షాట్ బేబీ. స్టార్ట్ చేద్దాం చాండ్లర్. ఓ ఓ నువ్వు చేసేసావు. లెట్స్ గో. ఎవరైనా ఊహిస్తారా? లెట్స్ గో. రోబోట్ నీ టర్న్. సెట్ చేయి మాస్ట్. ఇదంతా అయిపోతుంది. నేను మనుషుల విశ్వాసాన్ని పెంచుతాను, ఆ తర్వాత ఒకేసారి కూలదీస్తాను. చూస్తూ ఉండు గ్రాంట్. అది వెనలా చాలా స్మూత్ గా ఉంది. ఓ నో. అదిగో చూడండి, అదే 1 పాయింట్. ఓ వావ్ డ్యూడ్. 1-1. రోబోట్ కు 1 పాయింట్. ఇక అంతా అయిపోయింది అందగాడా. నీ స్ట్రాటజీ ఏంటి? మనం 150 యార్డ్కి వెళ్దాం. నా అదృష్టమైన లక్కీ స్టిక్ ని వాడదాం. ఇదే నీ అవకాశం. ఓరే దేవుడా. యైక్స్. ఫోకస్ అవ్వు, సరేనా? లెట్స్ గో. ఓ నో. చాండ్లర్, చాండ్లర్. కాబూమ్. మనం వెనకబడ్డాం. ఇక మనం ఇప్పుడు చాలా దూరంలో ఉన్నాం. 175 యార్డ్స్. 175 యార్డ్స్. ఇస్తుంది. గ్రాండ్ టార్గెట్ ని కొట్టాలని ఎప్పుడైనా ఆలోచించావా? ఇక్కడ నువ్వు ట్రై చేయాలి. లేదు, కుడివైపుకి వెళ్ళింది. నువ్వు బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నావు అనుకుంటా. ఎంతవరకు నేను ఎప్పుడు ఎంత నర్వస్ గా ఫీల్ అవ్వలేదు. ఓ మై గాడ్. నో Please, please, నో. ఓ ఆ శబ్దం విన్నావా? అయిపోయింది. ఓ దేవుడా. సరే రోబోట్ టీమ్ కి మరో విజయం. గ్రాంట్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇది నన్ను కొంతకాలం బాధ పెడుతుంది. ఇప్పుడు స్కోర్ మళ్ళీ సమానంగా ఉంది. మరి మనం చివరి తుది పోరుకి వెళ్తున్నాం. అంటే
ఇదంతా కూడా ఈ ఒక్క రేస్ మీదే ఆధారపడింది. మనుషులు ప్రపంచానికి మనం మార్చలేని వాళ్ళమని నిరూపిస్తామా లేదా రోబోట్లు చరిత్ర పేజీని మార్చి మన భవిష్యత్తు దిశని నిర్ణయిస్తాయా? ఒక్కరు మాత్రమే గెలవగలరు. ఇప్పటి యుగపు పెద్ద ప్రశ్న, మనిషా లేక యంత్రమా? ఇప్పటి వరకు అందరూ ఎదురు చూసిన క్షణం. ప్రపంచంలోనే వేగవంతమైన మనిషి నోవా లైల్స్ తను 3 రోబోట్స్ తో పోటీ పడుతున్నాడు. ప్రతి రోబోట్ కంటే వేగంగా. వాళ్ళు సింపుల్ 50 మీటర్ల రేస్ పరిగెత్తుతారు. నోవా 3 రోబోట్లని ఓడించగలిగితే అప్పుడు మానవ జాతికి టై బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. కానీ ఒక్క రోబోట్ అయినా నోవాని ఓడిస్తే అప్పుడు పాయింట్ రోబోట్స్ కే. అప్పుడు మనుషులు ఓడిపోతారు. మొదటగా వస్తోంది యూనిట్రీ G1. ఈ రోబోట్ చాలా అథ్లెటిక్ గా ఉంటుంది. ఇది బ్యాలెన్స్ చేయగలదు, ఫ్లిప్ చేయగలదు, అలాగే ఫైట్ కూడా. లెట్స్ రోల్. పద సాధిద్దాం. సరే, నీ మెడల్స్ నేను పట్టుకున్నా. థాంక్స్ Yeah, సర్. ఇవ్వు. ఈవెన్ వరకు దానికంటే ఎక్కువ బరువు ఉండొచ్చు. ఓ మై గాడ్, ఇవి నిజమైన బంగారమేనా? ఆల్రైట్, రేస్ నెంబర్ 1. నోవా 3 రేస్లలో 3టిలో గెలుస్తాడా చూడాలి. రెడీ, సెట్, గో గో. రోబోట్ రన్, గో, పరిగెత్తు. అది అసలు దగ్గరలో కూడా లేదు. నేనైనా ఈ రోబోట్ ఓడించగలను. నేను ఎంత స్లో అనుకున్నా. కానీ నోవా ఇక ఎదుర్కోబోయే తర్వాత 2 రోబోట్లు చాలా వేగంగా ఉంటాయి. రోబోట్ ఇంకా పరిగెడుతోంది. బ్రో గో. ఓకే ఓకే, గో. బెటర్ లక్ నెక్స్ట్ టైం మనుషులారా. కానీ నువ్వు ఓడిపోయావు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అది డాన్స్ కూడా చేస్తుందా? ఓ నేను తట్టుకోలేను. తర్వాత రోబోట్ నిజమైన రేసింగ్ ప్రత్యర్థి యూనిట్రీ H1. ఇది 2025 హ్యూమనైడ్ రోబోట్ గేమ్స్ లో 4 గోల్డ్ మెడల్స్ గెలిచింది. 2 కాళ్ళపై నడిచే రోబోట్లలో ఇదే వేగవంతమైనది. అక్కడ ఇంకో స్ప్రింటర్ కనిపించకపోవడం నీకు ఎలా అనిపిస్తోంది? సాధారణంగా నా రేసులన్నీ ఇలానే ఉంటాయి కదా. ఓ మై గాడ్. ఆల్ రైట్, రేస్ నెంబర్ 2. ఇది ఇక్కడే ముగిసిపోయే అవకాశం ఉంది. H1, ఆర్ యు రెడీ? నోవా, ఆర్ యు రెడీ? లెట్స్ గో. సెట్, గో. రోబోట్ గో. H1 గో, రన్. ఓ మై గుడ్నెస్. తను రోబోట్ ని దుమ్ము దులిపేస్తాడు. అది అసలు క్లోజ్ గా కూడా లేదు. అతన్ని నోడించాడు. సారీ మ్యాన్, కానీ ఫామ్ బాగుంది. నువ్వు H1 ని సులభంగా దాటేస్తావని నాకు తెలిసింది. యా. అందుకే మేము హ్యూమనైడ్ కాని రోబోట్స్ ని తీసుకొచ్చాం. ఫేజ్ 3కి వెళ్దాం. ఇది బ్లాక్ పాంథర్. ఇది చిరుత పులిని మోడల్ చేసి తయారు చేశారు. ఇది గంటకి 22 మైల్స్ కంటే ఎక్కువ వేగంతో పరిగెత్తగలదు. ఇది మొత్తంలోనే వేగవంతమైన రోబోట్. నేను కుక్కలతో రేస్ చేయాలా? ఇప్పుడు నువ్వు రోబోటిక్ అథ్లెటిక్ శిఖరాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? లెట్స్ గో. మానవ జాతి భవిష్యత్తు నోవా లైల్స్ కాళ్ళల్లో ఉంది. మొత్తం పోటీదారులు, వారి మొత్తం శ్రమ, వారి విజయాలు, ఇంకా వారి నిరాశలు అన్ని చివరి రేస్ మీద ఆధారపడి ఉన్నాయి. మానవత్వం Let's కోసం. go! Ready, set. ప్రారంభమైంది. ఓ రోబోట్ వేగంగా ఉంది. గో బ్లాక్ పాంథర్, గో. అది నీ వెనకే ఉంది. ఓ, అది దగ్గరికి వస్తుంది. నోవా ఓడిపోవచ్చు. వా, హే, నిజానికి ఆ రోబోట్ కొంచెం భయపెట్టింది. మానవత్వం గెలిచింది. ఒక రోజు రోబోట్లు మనల్ని దాటిపోతాయి. కానీ 2025 లో మాత్రం మనుషులకే ఆధిక్యం ఉంది. మానవ జాతి మరోసారి రక్షించబడింది. రోబోట్స్ మనకంటే మెరుగైనవి, కానీ ఇప్పటికి కాదు.